ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచాన్ని షాక్కి గురి చేస్తుంది. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాడి. ఫిబ్రవరి 2026లో యుద్ధం ప్రారంభమైంది. అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లో 6,000కు పైగా టార్గెట్లపై బాంబింగ్ చేశారు. ఇరాన్లో 1,200 మంది పైగా మరణించారు. ఇజ్రాయెల్లో కనీసం 10 మంది. అమెరికా సైనికుల్లో కూడా చాలా నష్టాలు జరిగాయి. ఈ యుద్ధ ప్రభావం ఫేజ్ 2 ఆయిల్ షాక్. అసలు గేమ్ ఇక్కడ మొదలైంది. ప్రపంచానికి కీలకమైన రూట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ప్రపంచంలోని 20% ఆయిల్ ఇక్కడ నుండి వెళ్తుంది. ఇరాన్ హెచ్చరికతో 150+ ట్యాంకర్లని నిలిపేశాయి. షిప్పింగ్ ట్రాఫిక్ 70% తగ్గింది. వెంటనే ఆయిల్ మార్కెట్ షాక్. $70 నుంచి $100 దాటింది బ్యారెల్. కొన్ని రోజుల్లో 126 వరకు కూడా చేరుతుంది. ఫేజ్ 3 గ్లోబల్ ప్యానిక్. దేశాలు ప్యానిక్ మోడ్లోకి వెళ్ళాయి. వియత్నాం వర్క్ ఫ్రం హోమ్ ని ప్రకటించింది. పాకిస్తాన్ 4-day వర్క్ వీక్. థాయిలాండ్ ఏసీ తగ్గించండి, డ్రెస్ కోడ్ చేంజ్. శ్రీలంక ఫ్యూయల్ రేషనింగ్. జపాన్ 80 మిలియన్ బ్యారెల్ని రిలీజ్ చేసింది. ప్రపంచం మొత్తం ఫ్యూయల్ సేవ్ మోడ్లోకి వెళ్ళింది ఇప్పుడు. ఇక యుద్ధంలో ఫేజ్ 4 టెక్నాలజీ వార్. ఈ యుద్ధం ఇప్పుడు డేంజరస్ స్టేజ్లోకి వెళ్ళింది. ఇరాన్ కొత్త మిసైల్, డాన్సింగ్ మిసైల్. గాల్లో డైరెక్షన్ మార్చుతుంది. ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం. అలాగే 2,000 కిలోమీటర్ల రేంజ్ ఉంది ఈ మిసైల్కి. క్లస్టర్ బాంబ్స్ని కూడా వాడుతున్నారు. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ AI టార్గెటింగ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఫ్యూచర్ వార్ టెస్టింగ్ ల్యాబ్ లాగా మారిపోయింది. మరి భారత్పై ప్రభావం ఏంటి? ఇది ఇప్పుడు అసలు ప్రశ్న. భారత్కి ఏమవుతుంది? LPGలో 90% ఇంపోర్ట్, అందులో 60% మనకు వెస్ట్ ఆసియా నుంచే వస్తుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ బ్లాక్ వల్ల ఇండియాలో గ్యాస్ షార్టేజ్ వచ్చింది. హోటళ్లు మెనూ కట్ చేశాయి. ఫ్యాక్టరీలపై ఇంపాక్ట్ పడింది. 22 ఇండియన్ షిప్స్ అక్కడే ఆగిపోయి ఉన్నాయి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర. వాటిలో 6 LPG ట్యాంకర్లు. ఇరాన్ అనుమతితో 2 షిప్స్ మాత్రమే వచ్చాయి. పరిస్థితి ఇంకా అన్స్టేబుల్ గానే ఉంది. యుద్ధపు ఫేజ్ 6 అమెరికా ప్లాన్ ఫెయిల్. ట్రంప్ ప్లాన్ ఇతర దేశాలు వచ్చి షిప్స్ ప్రొటెక్ట్ చేయాలి, కానీ ఒక్క దేశం కూడా ఒప్పుకోలేదు. ఇంకా షాకింగ్ ఏంటంటే సాధారణ షిప్స్కే యుద్ధంలో వెళ్ళండి అని అన్నాడు. ఈ యుద్ధం వల్ల పెట్రోల్ ధరలు పెరిగినాయి, వస్తువుల ధరలు పెంచుతుంది, ఉద్యోగాలపై ప్రభావం చూపుతుంది. మిడిల్ ఈస్ట్లో జరిగిన యుద్ధం మన ఇంటి ఖర్చులను కూడా దెబ్బతీస్తుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ప్రపంచం ఇప్పుడు ఒక్కటే అడుగుతుంది, యుద్ధం ఇంకెంతవరకు వెళ్తుంది అని.